పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదిస్తున్నారు కదండి. వాళ్ళు వచ్చేది రోజు పెళ్ళం వంట తినలేక ఆ రోజైనా మంచి భోజనం చేద్దామని వస్తారు. అందుకే వచ్చిన ప్రతి ఒక్కడు భోజనాలు ఎక్కడ అంటాడు కానీ పెళ్లి ఎక్కడని ఎవడైనా అడుగుతాడా? సడన్ గా నాకు ఒక లాటరీ టికెట్ తగిలింది అనుకో, నువ్వేం చేస్తావే? ఆ డబ్బులు తీసుకుని మా పుట్టింటికి పోతా. ఇదిగో నిన్నే 100 రూపాయలు తగిలింది, అది తీసుకుని పుట్టింటికి వెళ్ళవా, నీకు దండం పెడతా. మొన్నటికి మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. ఇంటికి కాలింగ్ బెల్ పనిచేయడం లేదు, దాన్ని బాగా చేసేవాడిని తీసుకురామని. ఏమైంది? వాడు రచ్చరావి కంటే మేధావి. నన్ను వచ్చి కాలింగ్ బెల్ ఎంతసేపు నొక్కినా మనం బయటికి రాలేదని వెళ్ళిపోయాడంట. వచ్చేది నా లవరు, దాన్ని చూసి ఒకటి చొప్పు తీసుకొని కొడతా. నువ్వే ఎలా ఉన్నావు అంటే నీ లవర్ ఇంకా దరిద్రంగా ఉంటుంది, మళ్ళీ దాన్ని చూసి మేము లైన్ వేయటమా? ఎక్కువ మాట్లాడినామంటే టిప్పు కూడా ఇవ్వను. నేను అక్కడికి నీళ్ళంటాడు సుల్తాన్కి నేను టిప్పు ఇవ్వటం వల్లే టిప్పు సుల్తాన్ అయ్యాడు అన్నాడంట. మొన్నటికి మొన్న ఆది ఉండగా నేను స్కిట్ కొట్టాను తెలుసా. పిల్లి గుడ్డిది అయితే ఎలాకేదో చూపించిందంట. నా పళ్ళు నా కళ్ళు నా సటపక్కలు చూస్తే నీకేమనిపించిందా? ఈ ఫేస్ లో భాగాలు ఉన్నాయని ఇప్పుడు తెలుస్తుంది జనాలకి. బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగముర్రా, ఆ పెళ్లి కూతురే తన లోకముర్రా. ఎక్కడా నా రాజు? అదిగో నా వచ్చాడు. ఆయన ఇంతే ఉన్నాడు. అయ్య బాబు ఎప్పుడు మొదలెట్టేసినట్టున్నారు ఆట. ఏంటి పైనుంచి వెళ్తారేమండి? బాబు చూసుకోలేదు బాబు, ఏమనుకోకండి, చూసుకోలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను.